అక్రమ రవాణాపై శాసనసభలో సభ్యుల ప్రశ్నలు, దానికి సమాధానం ఇచ్చిన నాదెండ్ల. కిలో రేషన్ బియ్యం కోసం 46.10 ఖర్చు చేస్తున్నాం. 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పీడీఎఫ్ రైస్ కోసం వినియోగిస్తున్నాం. పీడీఎస్ రైస్ను స్మగ్లింగ్ రైస్గా మార్చారు. స్మగ్లింగ్ని అరికట్టడానికి చట్టాల్లో మార్పులు, త్వరలో క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డులు ఇస్తాం. మళ్ళీ ఇది అటు వెళ్తున్నదా కాకినాడ పోర్టుకి? కాకినాడ పోర్టుకి వెళ్తుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తావన చేశారు. మీరు గమనిస్తే అంటే వాళ్ళు వీళ్ళని ఏమన్నారో వీళ్ళు వాళ్ళనే అదే అంటున్నారు. మళ్ళీ మీరు పెట్టుబడులు ఎవరు పెట్టడానికి ముందు రావట్లేదు, మీరు అందరినీ తరిమేస్తున్నారు, విధ్వంసం సృష్టిస్తున్నారని. అనే క్రమంలో జగన్మోహన్ రెడ్డి అరవిందో వాళ్ళని తరిమేశారు అని ఒక మాట అన్నాడు. అలాగే అక్కడ జిందాల్స్ని తరిమేశారు, కడపలో ఉక్కు ఫ్యాక్టరీకి వచ్చిన వాళ్ళని అంటూ. అరవిందో వాళ్ళు అంటే మనకు తెలుసు కదా, అరవిందో వాళ్ళు ఈ కాకినాడ సీపోర్ట్ తీసుకున్నారని దాన్ని విజయసాయిరెడ్డి మీద వచ్చింది. విజయసాయిరెడ్డి నెమ్మదిగా చాకచక్యంగా ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కేసు మటుకు అలాగే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అరవిందోకు మద్దతు పలకడం ద్వారా విజయసాయిరెడ్డి నిజానికి వాళ్ళకు ఆ కుటుంబంలో ఒకరికి మామయ్య, కానీ దానికంటే కూడా ఈయన ఇంకా అది ముందేసుకున్నాడు. ఇప్పుడు అసెంబ్లీలో ఈరోజు సభ్యులు ప్రశ్నలు వేశారు. ఈయన పౌర సరఫరాల మంత్రి కాబట్టి జవాబు చెప్పారు. 2 విషయాలు చెప్పారు. అసలు ప్రశ్న ఎందుకు వచ్చిందంటే, మిగతావన్నీ నడుస్తుంటే ఆ ద్వారంపూడి వాళ్ళకి సంబంధించిన మానస అనేటటువంటి సంస్థ మటుకు మూసేసుకున్నారు ఎందుకు అని. ఇన్ని రోజులు అవిచ్ఛిన్నంగా అప్రతిహతంగా జరిగింది, ఇప్పుడు ఎందుకు మూతపడింది? సో సీజ్ ది షిప్, బియ్యం పట్టుకోవటము దానికి దీనికి సంబంధం ఉంది అన్నది ఇక్కడ సభ్యులు చెప్తున్నటువంటి మాట. ఆ విషయం మీరు బయట పెట్టండి అన్న. ఎన్ని బియ్యం దొరికాయి, వాటి ఇది ఎంత అని. ఇది రెండోది. నాదేనలో వాటిని బలంగానే చెప్పాడు. 50,000 మెట్రిక్ టన్నుల దాకా అక్కడ దొరికాయి, ఇంత ఎక్కువ దొరకటం ఎప్పుడు కాదని. ఇక్కడ ఆయన చెప్పిన దాన్ని ఒప్పుకుంటూనే మనం 2 విషయాలు యాడ్ చేయాలి. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు, గత ప్రభుత్వము అంతకుముందు కూడా కాకినాడ రేవులో ఇవి జరుగుతూనే ఉన్నాయి. వాటిని తర్వాత ఆపడానికి నిర్దిష్టంగా ఏం చర్యలు తీసుకున్నారో ఇప్పటికి కూడా బయటికి రాలేదు. ఇక మూడోది అండి, పీడిఎస్ రైస్ను స్మగ్లింగ్ రైస్గా మార్చడం అన్నది కూడా ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ఇప్పుడు కూడా నేను మొన్న కూడా తిరిగి వచ్చా కదా 2-3 ఊళ్ళల్లో. అసలు ఒక రింగ్, ఒక సర్కిల్ ఇదే ఏర్పడింది. మామూలు కుటుంబాల్లో మరీ కొంతమంది తప్ప ఎక్కువ మంది వీటిని మళ్ళీ మారుబేరం మీద తీసుకుపోయేటటువంటి సర్కిల్ అన్ని చోట్ల రేటు కట్టి మరి వేలం పాడి మరి ఒక టయానికి వచ్చి వాడు తీసుకుపోతాడనే డేట్స్ కూడా ఉన్నాయి. నేను ఈ విషయం చాలా బహిరంగంగానే చెప్తున్నా. ఇది ఆంధ్రాలోనే కాదు, తెలంగాణలో కూడా జరుగుతుంది. ఎంత రేటుకి తీసుకుపోతారు, దీన్ని ఏ విధంగా వాడతారు అన్న దానికి సంబంధించి ఒక పెద్ద నెట్వర్క్ ఏర్పడి ఉంది. దీన్ని మరి ఛేదించగలిగితే చాలా మంచిది. లేదు నిజంగా ప్రజలు వినియోగించే విధంగా దీన్ని ఇంకొంచెం ఏమైనా మెరుగు చేస్తే మంచిదని భావిస్తే నాదెండ్ల మనోహర్ లాంటి వాళ్ళు ఆ విషయం మీద అందరి అభిప్రాయాలు తీసుకొని చక్కదిద్దడం కూడా చాలా మంచిది. ఇంకా అటు అరవిందో వాళ్ళకి సంబంధించి కానీ, ఆ ద్వారంపూడికి సంబంధించి కానీ, ఇతర విషయాల్లో కానీ లీగల్ చర్యలు ఏం కొనసాగాయో ఒక దగ్గర ఆగిపోయింది. ఎందుకంటే అది కాకినాడ దగ్గర నుంచి పేర్ని నాని గోడౌన్ వైపు పోయింది. పేర్ని నాని మీద కూడా కోర్టులో కేసు వేశారు, కానీ ఇంతవరకు ఇంకా చర్య ఏమి బందర్ పోర్టుకు పోయింది. అది కాకినాడ అటు బందరు, మీది బందరే మాది బందరే అన్నట్టుగా, మీది కాకినాడ మాది బందరే అన్నట్టుగా తయారైంది. ఇది బియ్యం విషయంలో రెండో అభిప్రాయం లేదు. పెద్ద స్మగ్లింగ్ రాకెట్ నడుస్తూ ఉంది. ఇది వీళ్ళు పెద్ద తలకాయలు అయితే అయిండొచ్చు, కానీ పెద్ద నెట్వర్కే ఉంది. ఇక్కడ ప్రభుత్వ ధనము పోతూ ఉంది, కానీ పూర్తి న్యాయం కూడా జరగడం లేదు. కాబట్టి దీన్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి ఒక అవసరం కూడా ఉంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అరవిందో తరిమేయటం ఇలాంటివి మాట్లాడుతున్నారు. కాబట్టి ఒకవేళ వాళ్ళ తరఫున న్యాయం ఉంది, తన దగ్గర ఆధారాలు ఉన్నాయని భావిస్తే ఆయన కోర్టులో ఆ పార్టీ దాన్ని కూడా అక్కడ ఏం తప్పు జరగలేదని భావిస్తే వాళ్ళు చక్కగా కోర్టుకు వెళ్ళి వాదించవచ్చు. మీడియా వాళ్ళతో మాట్లాడడం వల్ల ఏం ఉపయోగం లేదు. సరే ఏంటి, ఏపీ హైకోర్టులో రాంగోపాలవరం కోరటట. ఆర్జీవీ మీద నమోదైన కేసు విచారణపై హైకోర్టు స్టే. 2019లో విడుదలైన సినిమాపై ఇప్పుడు ఫిర్యాదు చేయడం